మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2026 మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. అసలు అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి గురుగారు? ముందుగా అధిక జ్యేష్ఠ మాసం గురించి చెప్పేప్పుడు అసలు అధిక మాసం అంటే ఏంటో చెప్తాను. అది చెప్పిన తర్వాత అధిక జ్యేష్ఠ మాసానికి తర్వాత వద్దాం మనం. అధిక మాసం అంటే ఏంటంటే మనకి సూర్యమానము చంద్రమానం ఇప్పుడు కాల పరిభ్రమణం చూస్తే సూర్యచంద్రులు మిగతా గ్రహాలు ఖగోళంలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఋతువులు కానీ లేకపోతే కార్తెలు కానీ తిథులు కానీ సూర్యచంద్రులను బట్టే వస్తూ ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు ఆయన పరిభ్రమించే దాన్ని బట్టి తిథులు అంటాం మనం. పాడ్యమి, విద్య, తదియ. అది కాకుండా సూర్య పరిభ్రమణాన్ని గురించి దాన్ని మనం కార్తెలు అంటాం, తర్వాత ఋతువులు అంటాం. ఈ రెండింటిని కలిపితే ఋతువులు వస్తాయి. ఒక్కసారి ఏమవుతుందంటే ఒక్కో సంవత్సరంలో సూర్యుడు ఒక రాశిలో ఎక్కువ సమయం ఉంటాడు. మామూలుగా చంద్రమాసం ఉంటారు. చంద్రమాసం అంటే పాడ్యం నుంచి అమావాస్య దాకా ఉన్నదాన్ని చంద్రమాసం అంటారు. పాడ్యం నుంచి అమావాస్య దాకా ఏ నెలైనా ఉన్నదాన్ని చంద్రమాసం అంటారు. ఆ చంద్రమాసం అయిపోయే లోపల సూర్య సంక్రమణం జరుగుతుంది. మీరు మకర సంక్రమణం విన్నాం కదా. మకర సంక్రమణం అంటే ఏంటి? మకర రాశిలోకి, ధనురాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు వెళ్ళడం కదా, దాన్ని మకర సంక్రమణం అంటారు. అలాగే ప్రతి నెల 14, 15 ఈ ప్రాంతంలో తేదీల మన నెలలో 14వ తారీఖు కానీ 15వ తారీఖు మధ్యలో, లేకపోతే 16వ తారీఖు, ఈ 3 తేదీల్లో ఏదో ఒక రోజు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంక్రమణం చేస్తాడు. ఇది మామూలుగా జరుగుతుంది, ప్రతి సంవత్సరంలో జరుగుతుంది. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక రాశిలో ఆయన ఈ 3 రోజుల్లో సంక్రమణం చేయరు, వేరే రాశిలోకి, అదే రాశిలో ఉండిపోతారు ఆయన. ఇప్పుడు ఈసారి చూస్తే వృషభ రాశిలో 15, 16 దాటిన దాకా కూడా ఆయన సంక్రమణం చేయాల మిథున రాశికి. అప్పుడు అధిక మాసం అంటారు దాన్ని. అలా అవడం వల్ల ఎందుకు అధిక మాసం అంటారంటే, మన తెలుగులో ఒక సామెత ఉంది, కరువులో అధిక మాసం అని చెప్పేసి. విన్నారా ఈ సామెత? కరువులో అధిక మాసం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఇలా అధిక మాసం వచ్చినందువల్ల ఏమవుతుందంటే, అధిక మాసం ఏ ఋతువులో అయితే వస్తుందో ఆ ఋతువు ఇంకొంత ఎక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈసారి వేసవిలో వచ్చింది. అవును, దాదాపు ఇదే సమయంలో వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భాద్రపద మాసం, ఆ మాసాలు కూడా వస్తాయి, అధిక మాసాలు వస్తాయి. అయితే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు ఈ అధిక మాసం కూడా వస్తే ఆ ఋతువు కొంతకాలం అలా పొడిగించబడుతుంది. దాంతో ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అందుకని కరువులో అధిక మాసం కూడా అంటారు. కరువులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అధిక మాసం రావడం వల్ల ఏమవుతుందంటే సూర్య సంక్రమణం వేరే రాశిలోకి జరగదు. దాన్ని ఏమవుతుందంటే ఈ పుణ్యకార్యాలకి అనుకూలమైనదిగా భావించారనమాట. అయితే దాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఈ అధిక మాసాన్ని. ఇప్పుడు మీ ప్రశ్నకి జ్యేష్ఠ మాసం అధిక మాసం ఎప్పుడు వస్తుందంటే, ముందు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది, తర్వాత నిజ జ్యేష్ఠ మాసం అంటారు. అది ఎప్పుడు వస్తుందంటే మే 17వ తారీఖు వస్తుంది. మే 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అది జూన్ 15వ తారీఖు దాకా ఉంటుంది. జూన్ 16వ తారీఖు నుంచి నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. సో అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం. గురుగారు, నేను విన్నాను ఈ అధిక జ్యేష్ఠ మాసంలో విశేషంగా గృహ ప్రవేశాలైనా కానీ వివాహాలైనా కానీ చేసుకోరంట. ఎందుకని గురుగారు? అదేమ్మా, అయితే ఈ మామూలుగా ఏంటంటే ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు అంటే వివాహాలు, గృహప్రవేశాలు ఇలాంటివి చేయరు. ఎందుకు చేయరంటే దీన్ని ఈ మాసాన్ని కేవలం దేవతా ఆరాధనకి ఉపయోగించారు. దీన్ని అందుకని పురుషోత్తమ మాసం అంటారు. అవును, అన్నారు ఇందాక. పురుషోత్తమ మాసం చెప్తారు. పురుషోత్తమ మాసం అంటే పురుషోత్తముని అంటే మన విష్ణుమూర్తిని ఆరాధించాల్సిన సమయం ఇది. విష్ణు వైష్ణవులు అంటారు, శైవులు శివుడు అంటారు. వాళ్ళు ఎక్కువ మంది విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ఈ సమయంలో చేయాల్సింది ఏంటంటే మనం ఈ దైవారాధన ఎక్కువ చేసుకోవాలి. ఎందుకు చేయకూడదు అంటే, సూర్యుడు సంక్రమణం చేయకపోతే వేరే రాశులకి దాన్ని ఒక అనుకూలమైన సమయంగా భావించరు శాస్త్ర ప్రకారం. ఇప్పుడు ఇలాగనే కర్తరి అంటారు. కర్తరి అంటే ఆ సమయంలో ప్లానిటరీ కన్ఫ్యూషన్ కరెక్ట్గా ఉండదు. డొల్లు కర్తరి అంటారు, మూఢమి అంటారు.
మూఢం అంటే ఏంటి, సూర్యుడి దగ్గరగా శుక్రుడు కానీ మన బృహస్పతి కానీ వస్తే, చాలా దగ్గరగా వస్తే వాళ్ళ ప్రభావం పోతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే గురుమూఢ్యం అంటారు. గురుమూఢ్యం అంటే ఏంటి, గురువు సూర్యుడికి బాగా దగ్గరగా వస్తే సూర్యకిరణాలు ఆయన మీద పడి ఆయన చూపించాల్సిన ప్రభావం చూపించలేడు. అలాగే శుక్రుడు కూడా. ఇప్పుడు వివాహాలకు కానీ పుణ్యకార్యాలకు కానీ గురుబలం కానీ శుక్రబలం కానీ అవసరం అవుతుంది, అందుకని చేయరు. అలాగనే ఈ సమయంలో కూడా సంక్రమణం జరగదు కాబట్టి అది మామూలుగా జరగాలి. సంక్రమణం బలహీనత తక్కువ ఉంటుంది సమయం. ఈ సమయంలో ఏంటంటే సంక్రమణం జరగకపోవడానికి అనుకూలమైన సమయంగా భావించరు. మరి గురువు గారు, ఈ సమయంలో అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు అంటారు, ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? చేయకుండా పనులు అంటే ఈ వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఇలాంటివి చేయరు. చేయాల్సినవి ఏంటంటే, చేయగలిగినవి ఏంటంటే అన్నప్రాశన, బారసాలు. అన్నప్రాశన, బారసాలు చేసుకోవచ్చు, ఎందుకంటే అవి తిథులను బట్టి తేదీలను బట్టి వస్తాయి. పుట్టినప్పటి నుంచి జన్మదినం నుంచి 11 రోజు అలా చేస్తారు కదా, అలాంటి వాటికి ఈ అధిక మాసాలకి సంబంధం లేదు. అవి చేసుకోవచ్చు. అన్నప్రాశనలు, నామకరణాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఈ దేవతారాధన, తర్వాత స్నానాలు, పిలిగ్రిమేజ్ చేస్తారు, అంటే తీర్థయాత్రలకు వెళ్తారు, అలాంటివి చేస్తారు. ఏమైనా అత్యవసరం అయితే తప్పించి ఈ పుణ్యకార్యాలు చేయకూడదు. ఇవి అయితే నిషేధం, ఈ సమయంలో చేయరు. నిషేధం అంటే మూఢమి లాగా కాదు, ఇది అధిక మాసం అనేది మూఢమి అంత తీవ్రమైనది కాదు. అయితే ఈ సమయాన్ని కేవలం దేవతారాధనకి నియోగించారు కాబట్టి ఈ పుణ్యకార్యాలు చేయరు. అంటే ఈ సమయాన్ని పూర్తిగా ఆయన ఆరాధనలో గడపాలి అని చెప్తారు, అలా అనమాట. అందుకని ఈ సమయంలో ఇవి చేయరు. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ తీర్థయాత్రలకు వెళ్తారు ఈ సమయంలో. పుణ్య నదుల్లో వెళ్ళి స్నానం చేసేవాళ్ళు, సముద్రాల్లో స్నానం చేసేవాళ్ళు, త్రివేణి సంగమం అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. తర్వాత ఆ సమయంలో ఏమైనా పుష్కరాలు వస్తే, పుష్కరాలు ఉంటే పుష్కరాల్లో స్నానం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పుణ్య నదుల్లో స్నానం చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళ ఇష్టదైవాన్ని వాళ్ళు దాని దీక్ష తీసుకొని దానికి సంబంధించిన జపతపాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సమయాన్ని అలా నియోగించమని మన శాస్త్రంలో చెప్పబడింది. మరి గురుగారు, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? అయితే అధిక జ్యేష్ఠ మాసంలో రెమెడీస్ అంటే ప్రత్యేకంగా ఇది దుష్ట సమయం కాదు కాబట్టి దేవతారాధన, ఇష్ట దేవతారాధన చేయడం అనేది మంచి రెమెడీ. అంతకుమించి వేరే రెమెడీస్ ఏం అవసరం లేదు. అయితే ఇష్టదైవాన్ని దీక్ష తీసుకుని చేయగలిగితే చాలా మంచిది. దీనిలో అలా చేయగలిగితే ఇది ఎక్కువ ప్రభావం, చాలా దానివల్ల వచ్చే ఫలితం కూడా చాలా 1000 రెట్లు ఉంటుందని చెప్తారు ఈ సమయంలో చేసిన దానికి. అందుకనే ఏంటంటే పెళ్ళిళ్ళు, వివాహాలు, గృహప్రవేశాలు అవి చేసే బదులు మన మనసంతా దీని మీద కేంద్రీకరించి ఇది దేవుడి పైన దైవతారాధన చేస్తే వచ్చే ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని మీద మనం దృష్టి కేంద్రీకరించి చేయమని పెద్దవాళ్ళు చెప్తారు దాన్ని. సో దాన్ని బట్టి మన అధిక జ్యేష్ఠ మాసంలో ఇలా చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇది కాగానే జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. అప్పుడు చాలా పెళ్లి ముహూర్తాలు, చాలా ఉపనయన ముహూర్తాలు, గృహప్రవేశాలు చాలా ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సమయంలో చేయకూడదు, ఇంకోటి ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు. విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చాలా మంచి సమయాలు కావాలి. విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఉపనయనాలకి మంచి సమయాలు. ఉపనయనం చేయడం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఉపనయనం చేసే అబ్బాయికి వాళ్ళ తండ్రి గారికి కూడా ఆ ముహూర్తం అనేది కలిసి రావాలి. అందుకని అలా కలిసి రావడం అనేది మామూలుగా ఈ అధిక మాసాల్లో రాదు, అది చేయకూడదు అది. అందుకని దేవత ప్రతిష్ఠ కానీ, గృహప్రవేశాలు కానీ, వివాహాలు ఇలాంటివి నిషేధం. చేయాల్సినవి నామకరణం చేసుకోవచ్చు, తర్వాత అన్నప్రాశనం చేసుకోవచ్చు. తర్వాత కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా గురుగారు, అది కూడా చేయకూడదమ్మా, అది కూడా చేయకూడదు. అధిక మాసంలో చేయరమ్మా, కొత్తగా బిజినెస్లు చేయరు. ఏ పనులైనా కొత్తగా స్టార్ట్ చేయకపోవడం మంచిదంట. అంటే దాదాపు మూఢమి లాగానే చూస్తారు దీన్ని. అదే మూడాలు అంటుంటారు కదా, గురుమూఢమి, శుక్రమూఢమి లాగానే చూస్తారు. అయితే వాడికి ఉన్న ప్రతిపత్తి వేరు, అవి వేరు, ఇవి వేరు. దీనిలో నిషేధం కాదు కానీ చెయ్యరు అంతే. గురుమూఢములు అంటే పూర్తిగా నిషేధం. ఎందుకు నిషేధం అంటే గురుబలం, శుక్రబలం ఉండదు కాబట్టి చేసిన పనులు సక్సెస్ అవ్వవు. అందుకని గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు అధిక జ్యేష్ఠ మాసం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.